నమస్తే అండి. రాధామురళి ఛానల్‌కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 45వ శ్లోకం అండి. ఛందఃశాఖిశిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే జయతః పక్షిశిఖామణే ధ్వజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళే నీడే విహారం కురు. ఛందఃశాఖిశిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే జయతః పక్షిశిఖామణే ధ్వజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళే నీడే విహారం కురు. ఈ శ్లోకం యొక్క భావమండి. మనోరూప విహంగమ వేద శాఖలపై విహరించే విప్రోత్తములచే పక్షుల కలది, శాశ్వతానందాన్ని ప్రసాదించేది, అమృత రూప ఫలాలతో తేజరిల్లేది, నిత్యమైనది అయిన శంకర పాద కమలాలనే గూటిలో సదా విహరించుము. వ్యర్థంగా అటు ఇటు పరిభ్రమించకము. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.